ఆ సచివాలయమంతా సందడి సందడిగా ఉంది. ఎందుకంటే ముందు సీఎం ఏకగ్రీవంగా మళ్లీ సీఎంగా గెలిచాడు కాబట్టి. పెద్ద పెద్ద నాయకులంతా అభినందనలు తెలపడానికొస్తున్నారు. మీడియా హోరుతో, జేజేల జోరుతో ఆ ప్రాంతమంతా పండగ వాతావరణం నెలకొంది. ఇంతలో ఓ జర్నలిస్టొచ్చి సీఎంతో ఇంటర్వ్యూకి అంతా రెడీ చేసుకున్నాడు. అంతా సిద్ధమైపోయింది. ఇంతలో కంగారుగా రానే వచ్చారు. ఆ సీఎంని చూడగానే లేచి నిలబడ్డ ఆ జర్నలిస్ట్ కంగ్రాచ్యులేషన్స్ సార్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. కంగ్రాట్స్ దేనికి అన్నాడు ఆ సీఎం. అదేంటి సార్, మీరు సీఎంగా మళ్లీ గెలిచారు కదా, అందుకే అన్నాడు కాస్త హుషారుగా ఆ జర్నలిస్ట్. మళ్లీ సీఎంగా గెలిచానన్న గర్వం లేకుండా నా మొదటి పదవీకాలంలో రాష్ట్ర ప్రజలకు నేను పెద్దగా చేయలేకపోయానని మీకు తెలుసా? అసలు నేనేం చేశానో మీకు తెలుసా? త్రిపుర జనాభాలో దాదాపు 60% మందికి స్వచ్ఛమైన తాగునీరు లేదు. ఈ చిన్న రాష్ట్రంలోని వందలాది గ్రామాలకు విద్యుత్ ఇంకా చేరలేదని మీకు తెలుసా? ఇప్పటికీ పౌష్టికాహారం లభించని వారు వేల సంఖ్యలో ఉన్నారని మీకు తెలుసా? ఇదంతా నా తప్పే. మీరు నా తప్పులని ప్రశ్నించకుండా ఏదో సాధించారని అభినందనలు చెప్పడం కరెక్ట్ కాదు అన్నాడు ఆ సీఎం. తాను చేసిన తప్పులని మీడియా ముందు కప్పిపుచ్చుకునే నాయకులు ఎంతోమంది ఉన్న ఈ రోజుల్లో తాను చేసిన తప్పుని ధైర్యంగా ఒప్పుకున్న ఏకైక నాయకుడు ఆయనే నృపేన్ చక్రవర్తి. పెద్దగా ఈ మనిషి గురించి ఇంటర్నెట్లో కూడా సరిగ్గా దొరకని పరిస్థితి. ఇక నేటి తరానికి ఎలా తెలుస్తుంది? చరిత్రే కాదు, ఓ తరం మరిచిపోయిన మహానాయకుడి గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, ఈశాన్య రాష్ట్రాల్లో బాగా వెనుకబడ్డ రాష్ట్రం త్రిపుర. కొన్నేళ్ల క్రితం రవాణా సౌకర్యాలు అంతగా ఉండేవి కావు. ఇక విద్యుత్తు, సాగునీరు, తాగునీటి సమస్యలైతే దారుణంగా ఉండేవి. అప్పటి కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్ని సరిగా పట్టించుకోకపోవడంతో పనికోసం వేరే రాష్ట్రాలకు వలస వెళ్లేవారు. పిల్లలను పెంచి పోషించే స్తోమత లేక సంతానాన్ని అమ్ముకునేవారు. కాని మాణిక్ సర్కార్ రాకతో అక్కడి ప్రజల జీవిత పరిస్థితులు మారిపోయాయి. తినడానికి తిండి, చేతినిండా పనులతో అక్కడి జనాలు సంతోషంగా ఉన్నారు. ఒకప్పుడు కరెంటు లేక అల్లాడిపోయిన ఆ రాష్ట్రం ఇప్పుడు తళతళా మెరిసిపోతుంది అంటే దానికి కారణం నృపేన్ చక్రవర్తి నాటిన సంస్కారాలు, విధానాలే. త్రిపురలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని స్థాపించిన వారిలో నృపేన్ చక్రవర్తి ఒకరు. 4 ఏప్రిల్ 1905లో జన్మించిన నృపేన్కి చిన్నప్పట్నుంచే కమ్యూనిస్టు భావాలు ఎక్కువగా ఉండేవి. జూట్ మిల్లులో కూలీగా, రిక్షా పుల్లర్గా, గిరిజనుల మధ్య ఉపాధ్యాయుడిగా, జర్నలిస్టుగా పనిచేశారాయన. గాంధీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై చదువుని ఆపేసి మరీ ఆ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. ఈ క్రమంలో ఎన్నోసార్లు జైలుకు కూడా వెళ్లారు. పేదలకు చిన్న అన్యాయం జరిగినా ఊరుకునేవాడు కాదు. తాడో పేడో తేల్చి అంతు చూసే వరకు నిద్రపోని మొండిఘటం. 1939లో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు కొన్ని కారణాల వల్ల సిపిఐ పార్టీ నిషేధించబడింది. ఈ క్రమంలో నృపేన్ చక్రవర్తి అండర్ గ్రౌండ్కి వెళ్లిపోయారు. ఆ సమయంలోనే నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరియు ఇండియన్ నేషనల్ ఆర్మీతో కొంతకాలం టచ్లో ఉన్నాడు. బెంగాలీ వార్తాపత్రిక ఆనంద బజార్ పత్రికలో జర్నలిస్టుగా అతని పని కూడా ఈ సంవత్సరాల్లోనే. అయితే 1941లో బ్రిటిష్ పోలీసులు అరెస్ట్ చేసి కలకత్తాలోని ప్రెసిడెన్సీ జైలుకు పంపారు. అయినా సరే పోరాటాలు మాత్రం ఆపలేదు. ప్రజల పక్షాన ఉంటూ ప్రజా సమస్యలపై గళమెత్తేవాడు. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ త్రిపుర రాజకీయాల్లో మహోన్నత వ్యక్తిగా మారాడు. వాస్తవంగా రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే తనకంటూ ఓ స్థానాన్ని సృష్టించుకున్నాడు. ఇక గిరిజనుల పరిస్థితి ఈ రోజుల్లో ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం. అలాంటిది ఆ రోజుల్లో ఎలా ఉంటుందో తేడా ఊహించుకోండి. అసలెవరైనా పట్టించుకుంటారా? కాని నృపేన్ చక్రవర్తి మాత్రం స్వయంగా వాళ్ల భాష నేర్చుకుని వాళ్లలో ఒకటిగా మెలిగేవాడు. వాళ్ల సమస్యలను తీర్చేవాడు. గిరిజనేతర ప్రజలలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు అయ్యాడంటే గిరిజనుల కోసం ఆయన చేసిన పనులు ఎంతో అర్థం చేసుకోవచ్చు. ఇక నృపేన్ వరుసగా 7 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మొదటిసారి 1957లో మరియు చివరిగా 1993లో. ఇక ఆయన సీఎంగా పనిచేస్తూ రాష్ట్రాభివృద్ధికి ఆయన చేసిన సంస్కరణలు కోకొల్లలు. వెనుకబడ్డ ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడంలో సక్సెస్ అయ్యారు. ఎన్నో అభివృద్ధి పనులు చేసిన ఆయన కొన్ని రాజకీయ కుట్రల వల్ల పార్టీ నుండి బహిష్కరించబడ్డారు. అయినా సరే ఆయన మాత్రం స్వతహాగానే తాను చెయ్యాలనుకునేది మాత్రం చేసేవాడు.
కళ్ల ముందు అన్యాయం జరుగుతుంటే సొంత పార్టీ అయినా వ్యతిరేకిస్తాడు. డబ్బుకి లొంగడు. 10 ఏళ్లు రాజకీయాల్లో ఉండి సొంతంగా మంచి ఇల్లు కూడా కట్టుకోలేకపోయాడు. కొన్ని పనులు చేయలేకపోయినా సరే నిజాయితీగా ఒప్పుకునే గొప్ప నేత ఆయన. చిన్న అవినీతి మరక కూడా లేని నేత. 1978 నుండి 1988 వరకు త్రిపుర ముఖ్యమంత్రిగా ఆయన పదవీకాలం దీనికి తగిన సాక్ష్యం. ఆయన పదవీ బాధ్యతల నుండి బయటకొచ్చినప్పుడు అతనితో పాటు సైకిల్, చిన్న ట్రంక్ పెట్టె మాత్రమే ఉంది. ఇంటికి కూడా అధికార వాహనం కాకుండా రిక్షాలోనే వెళ్లారాయన. దాదాపు 3 ఏళ్లకి పైగా రాజకీయాల్లోనే ఉన్న ఆయన ఏనాడు ప్రభుత్వ డబ్బుతో చిన్న పెన్ను కూడా కొనుక్కోలేదు. అది ఆయన నిజాయితీకి దర్పణం. ఎంతోమంది రాజకీయ నేతలను తయారుచేసిన ఆయనను ఈరోజు అందరూ మర్చిపోయారు. వాస్తవంగా చెప్పాలంటే పార్టీ కూడా ఆయన్ను మర్చిపోయింది. ఆయన శిష్యులు ఎందరో ఇప్పుడు రాజకీయాల్ని ఏలుతున్నారు. మరి ఇలాంటి నేత గురించి నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ప్రస్తుత త్రిపుర సీఎం మాణిక్ సర్కార్ కూడా నృపేన్ చక్రవర్తి శిష్యుడే. మాణిక్ సర్కార్ 10,000 కూడా లేని బ్యాంక్ బ్యాలెన్స్, 2 గదుల చిన్న ఇల్లు, పేదరికానికి ఆయన నిలువెత్తు నిదర్శనం. దేశంలో అత్యంత నిరుపేద సీఎం కూడా ఆయనే. అందుకు తాను గర్విస్తున్నానంటున్నారు ఈ మార్కిస్టు నేత. పార్టీ నేర్పిన విలువలే ప్రజా జీవితంలో తనను ఇంత నిరాడంబరంగా నిలబెట్టగలిగిందని సగర్వంగా చెబుతున్నారు. సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు కూడా అయిన మాణిక్ సర్కార్ త్రిపురలో వామపక్ష సీఎం ఆదర్శ జీవితాన్ని జాతీయ మీడియా కూడా కొనియాడుతోంది. నేటి రాజకీయాల్లో పదవులు పొందాలంటే డబ్బులు కావాలి, సంపాదించాలి. ఎమ్మెల్యే కావాలన్నా కొన్ని కోట్లు ఖర్చు చేయాలి. దేశంలో చాలామంది సీఎంలు శతకోటీశ్వరులే. వారసత్వంగా వచ్చినవో సంపాదించినవో తప్పనిసరి. ఇక సీఎంగా బాధ్యతలుంటే సౌకర్యాలు కూడా భారీగానే ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి సదుపాయాలు, ఆస్తులు లేకుండా ఉన్న సీఎంను ఊహించగలమా? కానీ ఉన్నారు. మన దేశంలోనే ఉన్నారు. ఆయనే త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్. సుదీర్ఘకాలంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోని ఏకైక సీఎం ఆయనే. మాణిక్ సర్కార్కున్న ఆస్తుల విలువ 2,50,000 మాత్రమే. బ్యాంక్ బ్యాలెన్స్ 9,700 రూపాయలు కాగా క్యాష్ 1,000 రూపాయలకు అటు ఇటుగా ఉంటుంది. ఇక మిగిలిన ఆస్తి 432 చదరపు అడుగుల్లో ఉన్న చిన్న ఇల్లు. అది కూడా తల్లి నుంచి సంక్రమించిందే. సొంత కార్లు లేవు. ఇది ఆయన ఎన్నికల్లో అఫిడవిట్లో ఇచ్చిన లెక్కలే కాదు, వాస్తవంగా ఉన్నవి కూడా అవే. రహస్యమేమీ లేదు. ఆయనకు ప్రభుత్వం నుంచి వస్తున్న సబ్సిడీలను, వేతనాన్ని కూడా పార్టీకిస్తారు. పార్టీ పూర్తికాల కార్యకర్తల్లాగానే ఇంటి ఖర్చులకు 5,000 మాత్రం పార్టీ నుంచి తీసుకుంటారు. ఆయన భార్య పేరుతో కొంత డిపాజిట్ ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా ఆమె రిటైర్ అయ్యాక వచ్చిన సొమ్మది. అవి కాకుండా ఆమెకున్న ఆస్తి 20 గ్రాముల బంగారం. ఆమె కూడా నిరాడంబరంగా ఉండడానికే ఇష్టపడతారు. తనకున్న నిరుపేద ముఖ్యమంత్రి హోదాను ఆనందంగా స్వీకరిస్తానని మాణిక్ సర్కార్ చెబుతున్నారు. సామాన్యుడిగా జీవించడానికి ఇష్టపడతానని, తన గురించి, తన పేదరికం గురించి వచ్చే వార్తలను ఆస్వాదిస్తానంటున్నారు. తన పాలనలో ఏదీ రహస్యం ఉండదని, సాధ్యం కాగల వాగ్దానాలను మాత్రమే ఇస్తానని, సాధ్యం కాని హామీలను ఇవ్వకపోవడమే తన విజయ రహస్యమని అంటున్నారు. ఆధునిక రాజకీయాలలో ఇంత నిరాడంబరంగా ఉండడం మాణిక్ సర్కార్కే సాధ్యమైంది. ఆర్థికంగా పేదవాడే, కాని నీతి నిజాయితీతో కూడిన పాలన అందించడంలో ఆయన కుబేరుడే. అందుకే ఆ చిన్న రాష్ట్ర ప్రజలు ఆయనకు 4 పర్యాయాలు అధికారాన్నిచ్చారు. గతంలో నిరాడంబర ముఖ్యమంత్రిగా త్రిపురలోనే చరిత్ర సృష్టించిన నృపేన్ చక్రవర్తి ఆదర్శ వారసత్వాన్ని మాణిక్ సర్కార్ కొనసాగిస్తున్నారు. విద్యార్థి ఉద్యమం నుంచి వామపక్ష రాజకీయాలలో ఎదిగిన మాణిక్ సర్కార్ ప్రజా జీవితం ఉన్నత విలువలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. రాజకీయ నాయకులందరికీ ఆయన జీవితం ఆదర్శమైతే భారతదేశం ప్రపంచంలోనే సంపన్న దేశం అవుతుంది. మరి ఇలాంటి గొప్ప నేతని తయారు చేసిన నృపేన్ చక్రవర్తి గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.